మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష అయితే పూర్తి కావడం జరిగింది కదా. కీ అనేది రావడం జరిగింది. తాత్కాలిక కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏంది కథ అనేది కంప్లీట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థులకు పరీక్ష అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయ్యింది. పరీక్షలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని అభ్యర్థుల ఆవేదన. 8 వారాల్లోగా ఫలితాల వెల్లడి. జూన్ లేదా జూలైలో మెయిన్స్ పరీక్ష అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి పేపర్ అనేది బాగా ఈజీగా ఏం లేదు కాబట్టి పేపర్ మధ్యస్థాయి నుంచి కఠిన స్థాయిని టార్గెట్ చేసే విధంగా ఉంది. ఒక 50 ప్రశ్నలు అయితే ఈ 150 ప్రశ్నల్లో అందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టే విధంగానే ఉన్నాయి కనుక ఇక చాలామంది సార్ కట్ ఆఫ్ అనేది ఎంత మార్కులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 70 మార్కులు పైబడి 80 మార్కులు పైబడి ఎవరైతే స్కోర్ చేశారో నెగిటివ్ మార్కులు పోను వీరు ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క. ఎవరైతే 60కి పైగా మార్కులు స్కోర్ చేసుకుని ఉన్నారో మీరు కూడా మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. ఇక ఎవరైతే 50 మార్కులకు పైబడి స్కోర్ చేసిన అభ్యర్థులు ఉన్నారో నెగిటివ్ మార్కులు పోను మనకి 1/3 నెగిటివ్ మార్కుల విధానం ఉంది కదా. నెగిటివ్ మార్కులు పోను ఎవరికైతే 50 మార్కులు పైబడి స్కోర్ చేసుకుని ఉన్నారో మీరు ఆశావాహ దృక్పథంలోకి వెళ్తారు. కొద్దిగా వెయిట్ చేయండి. మీరు కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి. మెయిన్గా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేస్తారు కాబట్టి ఒక పోస్ట్కి 50 మందిని మెయిన్స్కి ఎంపిక చేస్తారు కాబట్టి 45,000 మందికి పైగా మెయిన్స్ పరీక్షకి అయితే హాజరు కాబోతున్నారు కాబట్టి ఎవరైతే 60కి పైగా స్కోర్ చేస్తారో నెగిటివ్ మార్కులు పోను మీరు కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. 50 మార్కులకు పైబడి ఎవరైతే స్కోర్ చేశారో 50కి పైగా స్కోర్ అనేది ఎక్కువ మంది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనకి ఫైనల్గా 1:50 నిష్పత్తిలో ఒక పోస్ట్ 50 మందిని ఎంపిక చేసేటప్పుడు ఎంతమంది వస్తారు ఏంది కథ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మనకి ఇక్కడ మెయిన్గా కీకి సంబంధించి చూసినట్లయితే ఇది కేవలం తాత్కాలిక కీ మాత్రమే. నిపుణులు బృందం రూపొందించిన కీ ఇది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన కీ అనేది ఫైనల్. ఇది తాత్కాలిక కీ. అసలు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంది అనేది ఒక అంచనా వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ కీలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి, గమనించాలి. ఇది తాత్కాలిక కీ మాత్రమే. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డికి సంబంధించి మొత్తం సీరియల్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 1 కింద క్లారిటీగా మీకు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డికి సంబంధించిన కంప్లీట్ కీ అంతా కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకుని ఈ తాత్కాలిక కీ అనేది చూసుకోవచ్చు. ఫైనల్గా ఏపీపీఎస్సీ ఏదైతే కీని ప్రకటించి రిజల్ట్ ఇస్తుందో అదే ఫైనల్ కీ. ఈ తాత్కాలిక కీలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇది తాత్కాలిక కీకి సంబంధించిన కంప్లీట్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి తాత్కాలిక కీ మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా అక్కడ కల్పించడం జరుగుతుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గైస్ తాత్కాలిక కీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.